మాస్టర్ గారిని పిలిచి అలాగే సుమలతాదేవి గారిని పిలిచి పెద్దల సమక్షంలో చంద్రవాడ శ్రీనివాస్ గారు అట్లాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు అజయ్ గారు అలాగే మా ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ సాయి రాయేష్ గారు మా కమిటీ సభ్యుల సమక్షంలో ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ రెండు అంశాలు, ఒకటి యూనియన్, రెండు జానీ మాస్టర్ గారిని వారు మా ఫెడరేషన్కి వచ్చి వారి వివరణ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఆ వివరణకి మేము పూర్తిగా సంతృప్తి చెందడం జరిగింది. వారు ఎందుకు అనవలసి వచ్చింది, ఎందుకు అనేది వారి వివరణ పూర్తిగా ఇచ్చారు. ఏదైనా ఫెడరేషన్ కార్మికుల పక్షాన, డాన్సర్స్ పక్షాన ఉంటుంది కాబట్టి మాస్టర్ కూడా డాన్సర్స్ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారు కూడా వచ్చి పూర్తి వివరణ ఇచ్చారు. దానికి మేము సంతృప్తి చెందడం జరిగింది. కాబట్టి ఏదైతే జానీ మాస్టర్ మీద మేము నాన్ కోఆపరేషన్ విధించామో దాన్ని విరమించుకోవడం జరిగింది. రేపటి నుంచి యథావిధిగా జానీ మాస్టర్ వారి విధులకి హాజరు కావచ్చని మీకు తెలియజేస్తున్నాము. అలాగే డాన్సర్స్ యూనియన్ గురించి కార్యవర్గంలో జరుగుతున్న అవకతవకల గురించి అని కానీ, లేకపోతే సస్పెన్షన్ విషయాలు కానీ, వాటన్నిటిని కూడా సభ్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వారు కూడా మమ్మల్ని కోరడం, ఆ అధ్యక్షులు వారు వచ్చి వారి వివరణ వారు ఇవ్వడం అన్నీ కూడా జరిగిన పిదప ఫెడరేషన్ రేపు ఆదివారం 26వ తేదీ వాళ్ళ యూనియన్ యొక్క సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అక్కడ సభ్యులందరి సమక్షంలో మంచి నిర్ణయంతో యూనియన్ కార్యవర్గం యథావిధిగా కొనసాగే విధంగా ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వ్యక్తి మీద సభ్యుల సమక్షంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని మేము నిర్ణయించడం జరిగింది. కాబట్టి 26వ తేదీ యూనియన్ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని ఒక నెక్స్ట్ ఎలా ఉండాలి ఏంటి అనేది సాయి రాయేష్ గారు మేము ఆ యూనియన్కి వెళ్ళి సర్వసభ్య సమావేశంలో పాల్గొని తదుపరి చర్యలన్నీ కూడా అక్కడ ఆ యూనియన్ కార్యకలాపాలు ఇంకా యథావిధిగా కొనసాగుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేవు. డాన్సర్స్ ఎవరు డాన్స్ వాళ్ళు చేసుకోవచ్చు. కార్యవర్గం కూడా సుమలతాదేవి గారి ఆధ్వర్యంలోనే కార్యవర్గం అంతా పనిచేస్తుంది. ఎవరైతే తప్పు చేశారని చెప్పేసి అభియోగం మోపబడ్డదో ఆ సెక్రటరీ మీద అయితే అక్కడ సభ్యుల సమక్షంలో మేము చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధపడ్డాము. కాబట్టి రేపు 26వ తేదీ యూనియన్ యొక్క జనలబడి నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజుతో ఈ డాన్సర్స్ అసోసియేషన్ యొక్క గొడవలు ఏమీ లేవు. అంత ప్రశాంత వాతావరణంలో మేము ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఫెడరేషన్ అంటే 200 కార్మిక సంఘాలు అందరూ కూడా కలిసికట్టుగా ఉండే విధంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప ఇక్కడ హెచ్చు తగ్గులు, ఒకళ్ళు ఇగోలు అటువంటి ఏమి ఉండవు. ఒక చిన్న విషయాన్ని కొంచెం పెద్దగా చేయొద్దని మా కార్మికులు, ఎందుకంటే మేము షూటింగ్లు చేసుకునే వాళ్ళం, మాస్టర్ ఉంటేనే డాన్సర్లు ఉంటారు, ఒక 23 సంఘాలు ఉంటేనే ఫెడరేషన్ ఉంటుంది. కాబట్టి అందరం కూడా చిన్న చిన్న తప్పుల్ని మా ఇంటి తప్పులుగా భావించుకొని అందరం కూడా సరి చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు సహకరించిన మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా సినీ కార్మికుల పక్షాన మీడియా ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.